బట్టలు తీస్తున్న అవని దగ్గరికైతే అక్షయ్ వస్తూ ఉంటాడు. అది చూసి అవని హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా అవని కాసి చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటండి మీరు ఎందుకొచ్చారు అనేది అడుగుతూ ఉంటుంది. నన్ను చూడడానికి వచ్చారా అని అడిగేసరికి అవును అవని నిన్ను నీ మీద దీవేసింది, నిన్ను చూడడానికే వచ్చాను అనేది అంటూ ఉంటాడు అక్షయ్. అలా అనేసి అయినా మీరు నన్ను తప్పు చేశారని నమ్ముతున్నారా అని అంటే, నిజంగా అవని తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లుగా శిక్ష అనుభవిస్తున్న నిన్ను చూసి నాకు చాలా గర్వంగా ఉంది. అత్తయ్య మాటని జవదాటిన నువ్వు అమ్మని ఏమనలేక ఇదైనా నేను ఇద్దరిని కలిపి సఫర్ అవుతున్నాం. కానీ నువ్వు చేస్తున్న పనికి నాకు చాలా నిజంగా గర్వంగా ఉంది అనేది అంటూ ఉంటాడు. నేను అమ్మ అన్నదానికి ఏమనలేక నీ కాసి తప్పు తోసేసి కామ్గా ఉన్నాను. కానీ నా మనస్సాక్షికి తెలుసు నువ్వు అలాంటి పని చెయ్యవని. నీకు ఉన్న ఓర్పు సముద్రంకున్నంత ఓర్పు నీకుంది, భూదేవికున్నంత సహనం నీకుంది అని చెప్పి అక్షయ్ అయితే అవనిని పొగుడుతూ ఉంటాడు. అయినా నిన్ను చూసి నీ మీద నువ్వు తప్పు చేయలేదని నిరూపించి నిన్ను ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని నాకు తెలిసింది కాబట్టి నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది. అయితే మీరు ఎందుకు వచ్చారు అని అక్షయ్ని అవని అడిగేసరికి నిన్ను ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అవని, కానీ అది ఎలా అని ఆలోచిస్తున్నాను. కానీ నిన్ను మాత్రం ఇంటికి తీసుకెళ్ళడానికే నేను చాలా ప్రయత్నిస్తున్నాను అని అక్షయ్ అంటూ ఉంటాడు. నాకు తెలుసండి మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. కానీ మీ అమ్మ మీద ఉన్న ప్రేమ వల్ల నా మీద ఇది చేశారు. కానీ నాకు తెలుసు మీరు నన్ను నమ్ముతారని అని చెప్పి అవని చాలా దీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్షయ్ మాటలకి. అక్షయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అవని అయితే అక్షయ్ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా అవనిని హగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు. ఇక అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.